తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మూడో రోజు జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు జనగామ, యాదాద్రి, భువనగిరి జిల్లాలో గవర్నర్ పర్యటించనున్నారు. హనుమకొండ నుండి నేరుగా జనగామకు చేరుకోనున్నారు. జనగామ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలుపై గవర్నర్ సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం వోబుల్ కేశవాపూర్ గ్రామంలో కవులు, కళాకారులు, మేధావులు, అవార్డు గ్రహీతలతో సమావేశం కానున్నారు. అనంతరం యాదాద్రి, భువనగిరి జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. వరుసగా చూస్తే మూడో రోజు కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో గవర్నర్ అయితే పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. వరుసగా మూడో రోజు జిల్లాల్లో తెలంగాణ గవర్నర్ అయితే పర్యటిస్తున్నారు. ఇవాళ పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మూడో రోజు జిల్లాల పర్యటన కొనసాగుతుంది. నిన్న మొన్న ములుగు, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాలో పర్యటన ముగిసింది. ఈ రోజు జనగామ, యాదాద్రి, భువనగిరి జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన కొనసాగబోతా ఉంది. నేరుగా ఈ రోజు హనుమకొండ నుండి జనగామకు చేరుకుంటారు. నిన్న నైట్ హనుమకొండలోని నిట్టు గెస్ట్ హౌస్ లో ఆయన బస్ చేశారు. ఇలా ఉదయం 10 గంటల సమయంలో జనగామ కలెక్టరేట్ కు చేరుకుంటారు. జనగామ కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా అధికారులు జనగామ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ గవర్నర్ కు స్థానిక జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా అన్ని వివరిస్తారు. ఆ తర్వాత ఓబల్ కేశవాపూర్ గ్రామంలో కవులు, కళాకారులు, మేధావులు, జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలు, ప్రముఖులతో గవర్నర్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత అక్కడ లంచ్ చేసి అక్కడి నుంచి నేరుగా యాదాద్రి, భువనగిరి జిల్లాలో గవర్నర్ పర్యటన ఉండబోతుంది. ప్రధానంగా కనుక చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 రోజుల పాటు పర్యటన కొనసాగిందని చెప్పుకోవాలి. నిన్న, మొన్న, ఈ రోజు చూస్తే 5 జిల్లాల పర్యటన గవర్నర్ చేపట్టారు. మొదటి రోజు ములుగు జిల్లాలో రామప్ప కావచ్చు, కోటగుళ్ళు, లక్నవరం సరస్సు అంతా అక్కడ సందర్శించి ఎట్లా ఉంది, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, చారిత్రాత్మకంగా ఆలయాల శిల్ప సంపద ఏ విధంగా ఉంది కూడా అన్ని పురావస్తు శాఖ అధికారులు గవర్నర్ కు వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్ని జిల్లాల వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు అధికారుల పవర్ పాయింట్ ద్వారా సూచనలు ఇస్తూ మాట్లాడుతూ అక్కడి నుంచి కొంతమంది కవులు, మేధావులతో కూడా మాట్లాడుతూ ఆయన పర్యటన కొనసాగించినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు చివరి రోజు, ఈ రోజుతో గవర్నర్ జిల్లాల పర్యటన ముగుస్తుంది. జనగామ, యాదాద్రి, భువనగిరి జిల్లాల పర్యటన ముగిసిన తర్వాత నేరుగా హైదరాబాద్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేరుకుంటారు. పకడ్బందీ కూడా ఈ 3 రోజుల పాటు పోలీసులు అలర్ట్ గా ఉండి ఎవరిని అనుమతించకుండా ఇటు కాన్వాయ్ కి రూట్ క్లియర్ చేయడం కావచ్చు, ఎక్కడైతే గవర్నర్ పర్యటిస్తున్నారో ఆ ప్రాంతాలంతా కూడా పోలీసులు పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రోజు చివరి రోజు జిల్లాల పర్యటన జిష్ణుదేవ్ వర్మ కొనసాగించబోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఉదయం 10 గంటల సమయంలో జనగామ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. మాధురి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.